ఉత్తరేని మొక్కలు అయితేను సార్కి అయితే ఇచ్చి పంపిస్తాం ఏరుతో సహా అయితే సార్ అయితే ఎప్పటికైతే వెళ్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఉత్తరేని ఆకు ఇదేనమాట. ఈ పైన ఈ కాళ్ళకు ఉండేటి ఎగిరిపోయినాయి, సన్నవి ఉన్నాయి. ఆడను ఆకు అయితే ఇదేను. ఈ ఉత్తరేను మొక్కలకైతే ఉత్తరేను మొక్కలకి బాగా నెల్లూరు నుంచి ఆయుర్వేద సార్ వచ్చినాడు. ఇది కావాలంట, ఈ అడిగాడు. ఇదైతే వైద్యానికి చాలా మంచిదన్నమాట. ఇది మామూలుగా ఇదంతా ఎండిపోయాయి. ఎండిపోయినా పర్వాలేదు, ఇక ఇవి అయితే కావాలన్నాడు సారు. ఎండియే కావాలన్నాడు అనమాట. అందువల్ల అయితే కోస్తున్నాడు. బాగా ఎండిపోండ్ల చెట్లు బాగా ఎండిపోండి, బాగా ఎండిపోండి. అంటే ఈ ఎండిపోయినా పర్వాలేదు అని చెప్పాను. అంటే మళ్ళా ఎండబెట్టుకుంటాం మేము అని చెప్పాడు సార్ అయితేను. మనకైతే ముఖ్యంగా ఎండిపోయినట్టే కావాలన్నాడు సార్ అయితేను. అందువల్ల ఇవి అయితే కోస్తున్నాము. అయితే కోస్తున్నాం అనమాట. ఎండి అన్ని పచ్చి అంటే ఎండాకాలం కదా, ఎండిపోయింది చెట్టు. లేకపోతే మామూలుగా పచ్చిదే ఉండపోయింది. సారు ఎండియే కావాలన్నాడులే. ఎండబెట్టుకోవాలా అని చెప్పాడు. అదంతా అయ్యే కనిపించేటివన్నీ, ఇదంతా పోతలు పొట్టలు ఇదంతా ఉన్నాయి చూడండి. ఇవన్నీ అయితే కోసేయాలా. మొత్తం కోసినాకైతే చూపిస్తాము. సార్ని కూడా అయితే చూపిస్తాం అనమాట. అయ్యే చూస్తున్నారు కదా, ఇగో ఇంకా పైన ఉండేటివన్నీ అయ్యాను. మొత్తం ఈ సైడ్ కూడా ఉండేది చూస్తున్నారు కదా. ఈ ఉత్తరేని మొక్కలు అయితేను, ఈ ఉత్తరాయణ మొక్క ఎందుకు పనికి వస్తుందా అని చెప్పని అనుకుంటున్నారా? వీటి కోసం అయితే నేను అంతకుముందు ఈ ఉత్తరాయణ మొక్కల గురించి ఒక వీడియో అయితే చేశాను. అంతకుముందు ఆ వీడియో చూసి ఆయుర్వేద సార్ అయితే వచ్చున్నాడు ఇప్పుడు వీటి కోసం. ఇక్కడే ఉన్నాడు చూడండి. సార్ అంటే ఆకులు వీడియోలు చూసి సార్ అయితే మా ఇంటికి అయితే ఎత్తుక్కుంటా పోయిన సార్ గడ వచ్చాడు. అది కూడా క్రిస్మస్ రోజు అయితే వచ్చాడు. వచ్చి కసివిన దాకా అయితే కోసుకొని వెళ్ళాడు. ఈసారి మళ్ళా కావాలని వచ్చాడు. అయితే ఇక్కడే ఉంది మా ఇంటి దగ్గరేను. అవి అయితే కోసి కట్టగట్టి సార్కి అయితే ఇచ్చి పంపిస్తున్నాము. వీటి ఏరుతో మంచి వైద్య పండ్లు దమ్ముకుంటే ఆ దంతాలు బాగా గట్టిపడతాయి. ఈ ఎండబెట్టి పొడి చేసుకొని నీళ్ళలో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆయుర్వేదంలో వాడతారు అన్నమాట. ఆయుర్వేదం అనేక వ్యాధులకి, శరీరంలో ప్రతి ఒక్క వ్యాధికి. అదే మన పొట్టలో ఉన్న ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. పేగులలో ఏమన్నా ఉన్నా, మనకి ఎన్నో రోగాలు ఉంటాయి కదా, ఇప్పుడు అరుగుదల కాలేదనో ఎన్నో ఉంటాయి. కాబట్టి అట్లాంటి రోజులకి ఈ ఏరైతే ఆకు అయితే కాడైతే పనిచేస్తుంది అనమాట. అనేక రోగాలకి ఉపయోగిస్తుంది అనమాట మొక్క. ఇప్పుడు అది పనిగా కోసి అయితే సార్కి అయితే కట్టగట్టి అయితే పంపిస్తున్నాము. కట్టయితే కడుతున్నాము. కాడే అవుతుంది. ఇవి ఏడకో ఏడవని అంటే ఆ రోజు కసివింది ఆకు కోసుకుని వెళ్ళాడు కదా సారు. అదైతే ఆయిల్ అయితే చేసాడంట సార్ అయితేనో చెప్తున్నాడు. సార్ మాటలలోనే వినండి, చెప్పండి సార్. ఒక మంచి వ్యక్తిని పరిచయం చేస్తారు చిన్నయ్య. మంచి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తా ఉన్నాడు. అదే కసివింది ఆకు అద్భుతమైనటువంటి వీడియోలు, మర్చిపోలేని వీడియోలు, నిస్వార్థమైన వ్యక్తి, ఆయుర్వేదానికి మంచి ఉపయోగపడే వ్యక్తి. నమస్తే. కసివిందాకు పోయినసారి ఇచ్చారు మన చిన్నయ్య గారు వాళ్ళ మిస్సెస్ గారు. ఆ కసివిందాకు మనకు మోకాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుంది. కసివిందాకుతో పాటు ఇంకో 4-5 రకాల మూలికలు కూడా కలిపి నూనెలో కలిపి ఆయిల్ తయారు చేసి వాళ్ళకి పేషెంట్కి మనం ఇచ్చినప్పుడు 2-3 రోజుల్లోనే బాగా గుణం కనిపించింది. వెరీ గుడ్ చిన్నయ్య, సూపర్. సార్కి అయితే ఇచ్చి పంపిస్తాం ఏరుతో సహా అయితే
తీసి అయితే ఇస్తున్నాము. మొత్తం ఎండిపోండి సార్ అన్న కూడా ఎండిపోయినా కూడా పర్వాలేదు, వాటిని పొడి చేయాలి అని చెప్పాడు సార్ అయితేను. అందుకని అది పనిగా అయితే కోసి వెతికి ముళ్ళల్లో వెతికైతే కట్ అయితే బండ్లు అయితే పెడుతున్నాము. సార్ అయితే బయలుదేరి వెళ్తున్నాడు. అంటే వీటి కోసం అప్పుడప్పుడు మా ఇంటికి అయితే వస్తా ఉంటాడు. అంటే పోయినసారి క్రిస్మస్ రోజు వచ్చామన్నాం కదా, ఆ రోజు ఆరోగ్యం బాగలేదు, అందువల్ల అయితే కసిలింద కోసి ఇచ్చింది కూడా తీయలేకపోయినాం అనమాట. ఆ రోజు ఈ రోజు అయితే ఆ సార్ని కూడా చూపించగలిగామన్నమాట. సందులో పెట్టాల, కిందకి తెచ్చేసి తదినేసి అది సార్ అయితే ఎప్పటికైతే వెళ్తున్నాడు. ఏం చిన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గుడ్ ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా సార్ అయితే ఇప్పుడే వెళ్ళాడు, చూశారు కదా మీరు. అదనమాట ఈరోజు వీడియో అయితేను. ఇగో కొన్ని 4 మండలు మళ్ళీ కోసి పెట్టినట్టే చూపి లేదు అని చెప్పి అనుకుంటారు, బాగా కనిపించడం లేదు అని అంటారేమోనని మళ్ళీ ఒక 4 మండలు చూపిస్తున్నాను అన్నమాట. చూడండి, ఎండిపోండి. అప్పుడు మేము పిల్లకాయలు అప్పుడు ఈ కోడి పుంజులు ఆట అని చెప్పని ఆడుకునే వాళ్ళం వీటితో అయితేను. ఇది మామూలుగా అయితే ఇది ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పేది, ఇది జోడుగాయకి ముఖ్యమైన చెట్టు అంటే ఇది. జోడుగాయకి పిల్లలు గూట్లో పెట్టుకొని ఉంటే పిల్లలకి నోరు కుట్టేసినారంట, ఎవరో కుట్టేసి ఉంటే దానికి తీసేది తెలియదు కదా, అందుకని ఈ పుల్ల ఎత్తుకుపోయి గూట్లో పెట్టిందంట. గూట్లో పెడితే ఆ పిల్లలు ఊడిపోయినాయి. అప్పుడు మేత తిన్న ఈ పిల్లలు మూతికి కట్టిన తాళ్ళు ఊడిపోయినాయి అని చెప్పిన పెద్దవాళ్ళు చెప్పేది. అది నిజం అవుతుందో తెలియదు. అయితే ఇది మటుకు మంచి ఫలితం చెట్టు ఇది. సరే, సార్ అయితే వెళ్ళిపోయాడు. ఆ సార్కి చాలా థ్యాంక్ యూ. అంతకు ముందంతా మేము చెట్లు వీడియోలు తీబట్టి నెల్లూరు నుంచి అయితే సార్ రావడం జరిగింది. ఈ చెట్లు అయితే కావాలన్నమాట అప్పటికప్పుడు కోసి చేసాము, ఎత్తుకొని అయితే వెళ్ళాడు. చెట్ల ద్వారా పరిచయం అయ్యాడు అనమాట సార్. చెట్ల ద్వారా పరిచయం అయ్యాడు సార్ అయితేను. సరే, ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనో. మళ్ళీ రేపు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాము. బాయ్.